తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గారు ఏం చెప్పారు? మీరు పులి మీద స్వారీ చేస్తుండ్రు, ఒకవేళ అది బెడిసి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పిండు. రేపు అదే జరగబోతుంది. కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్నీ ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్నీ 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. 2 ఏళ్ళు దగ్గర 20 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు. ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు, రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత